ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమన్ గారి సంకలనం నుండి జూన్ 7వ తారీఖు కొరకైన వాగ్దానం. రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు? యోబు గ్రంథము 35వ అధ్యాయము 10-11 వచనములు. నిద్ర కరువైన రాత్రి వేళల్లో బాధపడుతున్నావా? వేడెక్కిన దిండు మీద అటు ఇటు పొర్లాడుతూ తూర్పు తెల్లవారడం చూస్తున్నావా? దేవుని ఆత్మను అర్థించు. నీ తలుపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు. ఆ ఒంటరి గడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు. నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా? చాలా సందర్భాలలో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకి చేరువగా తీసుకుంటాడు. విలిపించే వాళ్లకు నచ్చ చెప్పుతాడు. చనిపోయిన వ్యక్తి నాకు కావాలి, అందుకే తీసుకెళ్ళానంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగుజనుల మధ్యను దగదగా మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెప్తాడు. ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్లకు అవగతమైతే అదే కదా విజయ గీతాలకు నాంది. నిరుత్సాహం, ఓడిపోతానని భయం లేక ఓటమి చీకట్ల ఎన్ని బ్రతుకును అలుముకున్నాయా? నిన్నెవరూ అర్థం చేసుకోరు. స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు. అయితే నీ సృష్టికర్త నీ చెంతకు వస్తారు. నీ నోటికి ఒక పాటనిస్తారు. అది ఆశా గీతం. తన చిత్తాన్ని మహిమను ఆ పాటకి లయగా చేస్తాడు. ఆయనిచ్చే ఆ పాటల్ని పాడడానికి సిద్ధంగా ఉండు. ఆ రాత్రి వచ్చి పడింది, వెలుగు సమసిపోయింది అంటూ చతికిలబడి చేతులు ముడుచుకుందామా? సంధ్యాకాంతి సాగిపోయింది. దినమంతా కనబడని సోయగాల తారలు తొంగి చూశాయి. పలకరించ ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది. సువార్త ఎంత లోతుగా వేరు తన్నిందో క్రైస్తవుడకు భరించరాని కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. రాత్రిలో కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా.